హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే సిమ్ సిటీ అయితే మళ్ళీ ఆడబోతున్నాం. సో అప్పుడెప్పుడో మనం అయితే దీన్ని అయితే ఆడాం. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాం. సో ఈ లోపల మనకి చాలా అయితే అప్గ్రేడ్స్ చేశాడు. ఆయన వచ్చేసి మనకి ఇంకా కంట్రీ రోడ్డు కూడా అన్లాక్ కాలే, కానీ మన దగ్గర ఉన్న మనీ చూడండి ఎంత ఉన్నాయో. సో ఇదైతే కొంచెం మ్యాసివ్ మ్యాప్ గైస్, చూపిస్తాను ఆగండి ఎంత ఉందో. ఫస్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా అయితే ఇచ్చేద్దాం మనం. రెసిడెన్షియల్ లేరు కదా మళ్ళీ, సర్లేండి రెసిడెన్షియల్కి వచ్చినప్పుడు ఇద్దాం. అవును, అది ఎక్కడ పెట్టా, ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాను, ఈ మూలకు పెట్టేస్తే పోలే. వాటర్ కూడా ఉంది దగ్గరలో, హై డిమాండ్గా ఇండస్ట్రీస్కి. ఇక్కడ నుంచి కొంచెం వద్దు అంటే కొంచెం అన్నా మనకి వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉండాలని ఇక్కడ నుంచి పడతాం. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ అయితే ఇచ్చేద్దాం ఫుల్. అండ్ ఆల్సో మనం రోడ్డుకి కూడా కనెక్ట్ చెయ్యాలి, కాకపోతే మనకి ఈ డట్ రోడ్తోనే చేద్దామా. సర్లేండి, ఫస్ట్ మనకి కొంచెం ఉన్న రోడ్డు ఉండడానికి చేద్దాం. చాలా పెద్ద మ్యాప్ ఇది. ఇక్కడి వరకు వస్తుంది, ఇక్కడ చేసి కనెక్ట్ చేసేద్దాం. ఫస్ట్ అంటే కొంచెం అన్న రోడ్డు ఉన్నట్టు ఉండాలి కదా, తర్వాత మనకి కంట్రీ రోడ్డు వచ్చిన తర్వాత దాన్ని చేద్దాంలేండి. రెసిడెన్షియల్ హై డిమాండ్ ఇచ్చేయడమే అంతా. దీంట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉంటాయి గైస్. సో ప్లీజ్ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాం, లైక్ చేయండి. కమర్షియల్గా వచ్చింది. ఓకే, మనకి నెక్స్ట్ అయితే అన్లాక్ అయిపోయింది. బిల్డ్ హాస్పిటల్ ఉండాలిగా, ఇక్కడ పెట్టేస్తే అన్నిటికి వస్తుంది. సో పెట్టేద్దాం. వాటరే కదా నేను ఇస్తా. ఈసారి కొత్తగా ఏం చేస్తున్నాం అంటే మనకి వాటర్ అనేది అంటే పొల్యూటెడ్ ఏరియాస్లో ఉండకుండా మెయింటైన్ చేయాలి. నేను తెలుసుకుంది అది, అంటే దీని ముందు చాలా ఆడాను, దాన్ని బట్టి దీన్ని పవర్ ఎక్కువ అయిపోతుంది. సర్లే ఇంకోటి పెట్టేద్దాం. విండ్ టర్బైన్ అంటే ఇది ఒకటి పెట్టేస్తే పోలే. దీని పక్కనే వైర్స్ తొందరగా బిల్డ్ అవ్వాలి, లేకపోతే నన్ను తెలుసుగా మన వాళ్ళ గురించి. సో గైస్, మనం ఎపిసోడ్కి మీరు కింద కమెంట్ పెట్టారనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా, ఇది కాదు ఇది, దీనికి మీరు చెప్పిన పేరైతే పెడతాను. అట్లా మనం పెట్టుకుంటూ వెళ్దాం. సో మీరైతే కమెంట్ పెడితే నెక్స్ట్ ఎపిసోడ్లో పేరుని పెడతాను మీరు చెప్పిన దాన్ని. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది గైస్, బాగుంది. అంటే బేసిక్గా ఇదన్నా ఉండాలి కదా, అందుకనే వేసాను రోడ్డు, లేకపోతే వేసి ఉండేవాడిని కాదు. మళ్ళీ వస్తుంది రెసిడెన్షియల్కి. నువ్వు ఇస్తే నేను ఎందుకు వద్దంటాను నాయన. కొంచెం పెద్దది పెడతాం. హై డిమాండ్ అట్లానే ఒక్క సెకండ్ నుంచి ఇచ్చేస్తాం మొత్తం మధ్యలో. సో ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ రోడ్స్ అన్నిటిని మార్చేయడం. ఎందుకంటే గైస్, నేను ఇప్పుడు ఆడిన దాంట్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు కనుక మనం మార్చలేదంటే అందరు గోల చేసేస్తారు. సో అదైతే అర్థమైంది, అందుకనే మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కూడా వేసేద్దాం కంట్రీ రోడ్ చాలండి, ఎక్కువ మరీ ఏం తిరగవు. ఏమైందిరా, ఏం రాలా ఏమి
డబ్బులు సరిపోవేయండి, ఉన్నాయి కదరా డబ్బులు. ఆఫ్లైన్లో అంతా గ్రైండ్ చేసింది. ఫస్ట్ చూద్దామా, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి. ఎక్కడి వరకు వస్తుంది? రాకుండా ఉండకూడదు. ఓకే. ఓహో, మధ్యలో బ్రిడ్జ్ ఉందనే. మహానుభావులరా మీరంతా. ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా మనకి ఇండస్ట్రీస్ కూడా డస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. కొంచెం ఈసారి పెద్దదిద్దాం. ఓకే, ప్లేస్ అయితే బాగానే ఉంది. మనం ఆ ప్లేస్ని వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇండస్ట్రీస్కి డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చేయడమే. ఈ మధ్యలో అది ఉండాలి, తప్పదు. మర్చిపోయి వీటికి ఇవన్నీ ఇవ్వాలి కదా, మర్చిపోయా. సారీ బసి. ఒక విండర్ పైన ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ వైర్స్ లాగేద్దాం. వాటర్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టాలి. ఏది రాది. ఓకే, రెండు బిల్డ్ అయిపోతే నాకు ఒక బాధ ఉండదు. ఫస్ట్ ఈ వాటర్ దాన్ని కూడా కనెక్ట్ చేసేద్దాం. దీన్నైతే మొత్తం లాగచ్చు. ఇది ఇక్కడికి వరకు లాగేద్దాం, లాస్ట్ వరకు లాగేద్దాం. ఓకే, రెసిడెన్షియల్కి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ముందుకు లాగుదాం. డిజైన్ ఏమన్నా వేద్దామా గైస్? వేద్దామంటే చెప్పండి. ఓకే, కరెక్ట్ ఇక్కడే కదా. ఎప్పుడు ఇలానే, ఎందుకు ఇలా? ఎప్పుడు అక్కడ తక్కువ వేస్తాను కదా, అదేందో కానీ. ఇక్కడ నుంచి దీన్ని ఏం చేద్దామంటే రిమూవ్ చేసేద్దాం. ఇదే కదా రిమూవ్ చేసే చాలు. సూపర్. రెసిడెన్స్కి ఇంకా డిమాండ్ ఉంది, తొందరగా చేసేయాలి, లేకపోతే మళ్ళీ డిమాండ్ అనేది పోతుందన్నమాట. రోడ్డు కనెక్షన్ ఇవ్వలేదు పోండి. రెసిడెన్షియల్ ఇది కూడా ఇచ్చేసాం అనుకోండి. అవును, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ రోడ్డు వస్తుంది? ఇక్కడ వరకు ఇస్తే మనకి ప్రాఫిట్ ఏమైనా ఉందా? ఒరే, డిక్రీజ్లో ఉందిరా, ఎందుకురా ఇప్పుడు ఇవ్వడం? కమర్షియల్ ఉంది, కమర్షియల్ ఇక్కడ ఇద్దాం. షాపుల దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది. తగ్గిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడంతా కట్టుకోకుండా ఏంద్రా నాయనా మీరు. ఉంటారు ఇట్లాంటి వాళ్ళంతా. కొంచెం జాగ్రత్తగా చేయరా. ఓకే, ఇండస్ట్రియల్స్కి మాత్రం ఎప్పుడు ఉంటుంది కదా డిమాండ్ చాలా వరకు. ఇంకెప్పుడో రేర్ కండిషన్స్లో కానీ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా పెరిగేటట్టు ఉంది. అది అనుకున్నా పెరుగుతున్నాను. ఇప్పుడు దీనికంతా నువ్వు పెరగాలి. వాటర్ లాగేద్దాం. ఇంకోటి కూడా పెట్టాలి, వాటర్ పైప్. వీళ్ళు చాలేమో ఇది. ఇటు సైడ్ మాత్రం రానియద్దు గైస్.
ఆ నాయిస్ పొల్యూషన్ ఈ నాయిస్ పొల్యూషన్ అనుకుంటుంటారు. ఇక్కడ అంత ఇచ్చాను కదరా, పెరగండి రా. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం. ఏమైందిరా? ఇప్పుడు ఇక్కడ ఇస్తే పెరుగుతుంది చూడండి, అదే మ్యాజిక్. పోన్లేండి, దాన్ని ఏమన్నా వేరే దానికి ఏమన్నా వాడదాము. అదిగోండి, ఇంకే ఇట్లాంటివి నాకు నచ్చింది. పార్క్ పెడదామా పాపం, స్మాల్ పార్క్ అంటే అదొకటి పెడదాం. ఉన్న వాటిల్లో అన్నిటికి అందేటట్టు. అంటే ఇక్కడ పెట్టేసే సెట్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి పెట్టేద్దాం. పార్కులు ఉండాలి మనం. చూసారా, ట్యాక్సీ డిపార్ట్ అయితే అన్లాక్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం చాలా చేయాలి. అప్పుడే కాదు, దీనికి ఫస్ట్ ఒక రోడ్డు పెడదాం. వాటర్ లేదా? వాటర్ లేకుండా ఏం చేస్తున్నారు నాయన? చేస్తున్నాను ఏంటి? సప్లైలో వాటర్లో వాటర్ పైప్. ఇంకోటి పెట్టేద్దాం ఆగండి, ఎందుకన్నా మంచిది. ఈ లోపల దీనికి అది ఇచ్చేద్దాం కనెక్షన్. ఓకే, కనెక్ట్ అయితే చేసేసాను. ఫైర్ డిపార్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమైందిరా? వైర్స్ ఉంది కదా, వాటర్ అది మర్చిపోయి. మ్యూజిక్ ఏంటన్నా రాడా? కంప్రెస్ ఇది కనెక్ట్ చేయాలి. ఇప్పుడు వస్తుంది. జనాలు హ్యాపీ ఉండాలి, మనకు అది కావాలి. కమర్షియల్కి డిమాండ్ వచ్చింది. ఇక్కడ ఒక షాప్స్ పెట్టేస్తే మనకి కొంచెం బాగుంటుంది. ఇక్కడంతా ఇచ్చేద్దాము. కట్టేసుకున్నారు చాలండి. రెసిడెన్షియల్కి కూడా వచ్చింది డిమాండ్. ఓకే, కట్టేసుకున్నారు. ఇదంతా ఏం చేసేదిరా నేను? సర్లేండి, ఏమన్నా దాంట్లోకి వాడదాం. టూ మచ్ పొల్యూషన్. ఎక్కడరా? ఇక్కడ ఏం పొల్యూషన్ ఉందిరా నీకు అక్కడ? ఓ తీసేసాడు. ఇండస్ట్రీస్గా ఉంటుంది లేదా? సరిపోయింది. కొంచెం వాటర్ ప్రాబ్లమ్, కొంచెం టైం ఇవ్వండిరా నాయన. ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మనం ఏం చేద్దామంటే, వన్ వే రోడ్ కొంచెం బాగుండాలి మన ట్యాక్సీ డిపార్ట్ కాబట్టి
ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ట్యాక్సీ డిపార్ట్ ట్యాక్సీ ఇదిరా ఇది, అది కాదు ట్యాక్సీ డిపార్ట్ ఎక్కడ ఉంటుంది? ట్యాక్సీ ఇది ఇక్కడ ఏంది? ఏం లేదు. ఓకే, లైట్ హౌస్ అన్లాక్ అయిందా? ఆగండి, లైట్ హౌస్ పెడతాం. లైట్ హౌస్ బీచ్లో ఉండాలి కదరా అంటారేమో, మనకి ఇక్కడే ఉంటుంది. ఓకే, బిల్డ్. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్సీ డిపార్ట్ ఏదిరా నాయన? సర్వీసెస్లో ఉంటుంది. ఉండదు. పబ్లిక్ పార్క్స్ మేనేజ్మెంట్ లేదా ఇంకా దేంట్లో ఉంటుంది? ఫస్ట్ నుంచి అన్నీ ఒక బస్సులోనే ఉంది కదా నాయన. ఓకే, ఓకే. A - B whole square. అరే ఓకే. దానికి కూడా ఎలక్ట్రిసిటీ కావాలా నాయన? పెట్టారుగా పెద్ద ఫిట్టింగ్. సూపర్. అల్టిమేట్ రియాక్షన్ డన్ బై CAG. గార్బేజా పెడతాను మీకోసం, కాకపోతే ఎవరి కోసం పెడతాం? ఇక్కడ మాత్రం పెట్టకూడదు గార్బేజ్. ఎక్కడ? ఇక్కడ ఓకే కదా, ఇక్కడ పెడదాం. రోడ్ లాగేద్దాం లోపల. ఇంత దూరం ఎందుకంటే మీకు అసలు చెప్తే నమ్మరు. అసలు ఎంతలాన గోల చేస్తారంటే వీళ్ళు, ఎంతలాన గోల చేస్తారు. అందుకోసమే దీనికి కనెక్షన్ ఇచ్చేసాం మొత్తానికి. పోన్లేండి, పవర్ ప్లాంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఓవర్లోడెడ్. సరే, కొత్తవి పెడదాం ఆగండి. సోలార్ ప్యానల్స్ 62% ప్లస్ ఉన్నారు, అంటే 63 వేసుకోండి. హ్యాపీనెస్ ఇండస్ట్రీకి డిమాండ్ వస్తుంది కాబట్టి పెట్టేద్దాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతాం? ఓకే, ఇంకా మనం జోన్ ఇవ్వాలి కదా. సో ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనకు అప్పుడే మోటివేషన్ వస్తుంది ఇంకా ఇలాంటివి చేయడానికి. నేను పెట్టేటప్పుడే ఉండదు కదరా నాయన. ఏమైందిరా? అంతా అంటుకుంటుందిరా. చెయ్యండి రా ఏదో ఒకటి. సర్వీసెస్, ఫైర్ డిపార్ట్మెంట్ పెట్టండి. ఇక్కడ కూడా ఒకటి పెట్టండి. తొందరగా బిల్డ్ తొందరగా. కాలిపోయేటట్టున్నారు అవన్నీ పాపం. జాగ్రత్త, ప్లీజ్ కొంచెం సేపు తట్టుకోండి. మన ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు వచ్చేస్తారు. ఇది వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఆపేయండి. ఆర్పండ్రా నాయన, చూస్తున్నారు. అంటుకుంటుందిరా అది. మొత్తానికి అంటుకునేటట్టు బుగ్గపాలు అయిపోయింది కదా నాయన.
ఈ సైరన్ మోగడానికి ఏం లేదు, చూస్తున్నారు అక్కడ సైరన్ మోగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వలేము మనం. నీ బాధ ఏంది నాన్న? ఎన్విరాన్మెంట్ నేనేమి ఇచ్చేది నీకోసం చెప్పు. ఒరే నువ్వు అందరికి పాకి బాకరా నాయన. ఎన్విరాన్మెంట్ కోసం పార్క్స్ పెట్టమంటారా? చెప్పండి, పెడతాను. ఏం చేయాలో చెప్తే నేను పెట్టి చేసేది. వాటర్ ఫౌంటైన్ పెట్టేదా? ఇక్కడ ఇస్తే పోతుంది. పెట్టా, ఓకేనా? ఓకే, మనకి అది వస్తుంది. కమర్షియల్కి డిమాండ్, రెసిడెన్షియల్కి కూడా వచ్చింది. ఓకే, పెరుగుతున్నాయి మనకైతే బిల్డింగ్స్. ఇక్కడ ఇక్కడ వీటిని ఏం చేయాలి మనం? అట్లానే మిగిలిపోయినట్టేనా ఇంకా? ఇప్పుడు పక్కన ఫైర్ స్టేషన్ ఏం చేస్తున్నారా మీరు? రీసెర్చ్ చాలా ఉంది గైస్, చాలా ఎపిసోడ్స్ చేయాలి మనం. వచ్చేసి పార్క్స్ కాదు, ఏం చేద్దాం అనుకున్నాం. ఇది కాదు, ఇది దీంతో ఏమైనా రిమూవ్ చేయొచ్చా? ద ప్రైస్ 10,000. ఓకే, రిమూవ్ చేసేసాం. 10,000 పెట్టు, అది కూడా 10,000. ఓకే, పైన ఏందో డ్యాన్స్ వేస్తున్నాయి ఏంది? కొత్త టెక్నాలజీ ఏంది? ఓకే, మళ్ళీ పెరిగాయి మనకి హౌసెస్. ఇక్కడ వాటర్ అందరికి వాటర్ కావాలిరా? ఇస్తానురా, మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను నేను? ఓకే, సో ఇంకా ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో హోప్ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది గైస్. జస్ట్ మీరు ఒక రవ్వ మనకి సపోర్ట్ ఇస్తే నాకు కూడా చేయడానికి బాగుంటుంది కొంచెం. అంటే సో మీ సపోర్ట్ అయితే కావాలి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. కొన్ని రోజులు పడుతుంది దానికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.